ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తుంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు సక్సెస్ అనగా విజయాన్ని అందుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. భూముల అమ్మకం వల్ల కానీ, భూములు కొనడం వల్ల కానీ లాభాన్ని పొందుతారు. అలాగే వాహన అమ్మడం వల్ల కానీ, కొనడం వల్ల కానీ లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ, ఆకస్మికమైనటువంటి అభినందనలు కానీ, ఆకస్మికమైనటువంటి శుభవార్తలు కానీ అందుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సింహరాశి వారికి 2025 జూన్ మాసంలో కేతువు దశమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఎటువంటి హంగామాలు, ఆడంబరాలు లేకుండా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు.
అభినందనలు అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటుంది. మరి 2025 జూన్ మాసంలో కుజుడు, బుధుడు, కేతువు ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని, లాభాలని, సంతోషాన్ని అందిస్తున్నారు. అయితే దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమ, అష్టమ భావాల్లో సంచరించడం వల్ల, అనగా వృషభ, మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి అధికారులతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. మనస్పర్ధలకు అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకొని అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా జన సంబంధాలను మీరు చెడగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఎదుటివారికి అర్థం కావు. మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా కార్యరూపం దాల్చవు, ఆచరణ సాధ్యం కాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమ భావంలో సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. మీకంటే చిన్నవారి సహకారం పెద్దగా ఉండదు. పనిభారం పెరుగుతుంది. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థములో కుంభంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఆహార విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఆహారాది విషయాల్లో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకపోతే ఆహార సమస్య వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 2025 జూన్ మాసానికి వృశ్చిక రాశి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించండి. అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. 7, 8 భావాల్లో అనగా సప్తమ, అష్టమ భావాల్లో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది కనుక సూర్య ఆరాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య దర్శనం చేసుకుని నమస్కరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి 2025 జూన్ మాసంలో చెప్పిన విషయాలను స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.